ఏమిటి నారదుల వాళ్ళు వెళ్ళేట ఆయన యోగశక్తి స్వరూపుడు గనక అని తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏం భయపడకు, భయం కలిగితే అమ్మని తలంచుకో. ఎప్పుడూ కూడా ఇది ప్రతి వారు ఈ మాట గుర్తుపెట్టుకోండి. అసలు లోకంలో కూడా మన జీవుడికి తెలుసు భయం కలిగితే అమ్మని అనుకోవాలి. మన జీవుడికి తెలుసు 90 ఏళ్ళు వచ్చిన ముసలాడికి కూడా గట్టిగా కొడిగితే అమ్మా అని ఏడుస్తాడు. అంటే జీవుడికి తెలుసు బాధ కలిగితే అమ్మా అని అనాలని. ఏ అమ్మా 90 ఏళ్ళప్పుడు నిన్ను కన్నం ఉందా? లేదు. మరి ఎవరిని ఉద్దేశించి పిలిచావు? ఎన్ని జన్మల్లో తల్లులు మారినా మారని తల్లి ఒక్కరున్నారు, ఆవిడ్ని ఉద్దేశించి పిలిచారండి. ఈ తల్లి పైలోకం నుంచి పలకదు కానీ ఈ జగదమ్మ అన్ని లోకాల్లో ఉంటుంది కనుక పలుకుతుంది. కనుక ప్రతి జీవుల్లో వాడికి తెలియకుండా అమ్మా అనే స్పర్శ ఉన్నది. ఆ అమ్మా నడిచిన ప్రతిసారి ఈ అమ్మని తలుచుకోండి చాలు. అందుకే ఆపదికిం కరణీయం స్మరణీయం చరణ కమలమమ్మాయ. స్మరణ మాత్రం చేత సంతృప్తురాలే దుర్గ. అందుకే దుర్గమాయమ్మ అంటే చాలు. ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అది దుర్గ.